సాధారణంగా నేను రికమెండ్ చేసేది బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినండి. ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. డాక్టర్ గారు, నాకు ఆకలి సరిగా కాదు, జీర్ణశక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి? సో జనరల్గా జీర్ణాశయానికి సంబంధించినవన్నీ కూడా మనము మన దినచర్యలకి సంబంధించే ఉంటాయి. అంటే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పుంటాను, జీర్ణాశయంలో చాలా ఇంపార్టెంట్గా మనం ఫాలో అవ్వాల్సిన ప్రక్రియ టైమింగ్ ఆఫ్ ఫుడ్. దాన్ని రెగ్యులర్ ఫ్యాషన్లో తీసుకుంటున్నామా లేదా? సాధారణంగా నేను రికమెండ్ చేసేది బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినండి, అది కూడా మార్నింగ్ 8 o'clock, తర్వాత 1 o'clock లంచ్, తర్వాత అగైన్ 8 o'clock డిన్నర్. ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న కంటెంట్ కూడా ఎక్కువగా స్పైసీగా, ఆయిలీగా, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. అలాగే వాటర్ కంపల్సరీ తాగండి. వాటర్ ప్రాపర్గా తాగిన దానివల్ల జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలు ప్రాపర్గా జరుగుతాయి. నేను పేషెంట్స్లో గమనించేది, ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్య ఒక సోషల్ స్టిగ్మాగా, ముఖ్యంగా మహిళల్లో కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది చెప్పుకోరు. ఆ కారణంగా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అది క్లియర్ చేసిన దానివల్ల జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది, ఆకలి బెటర్గా అవుతుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే మనకి ఆకలి సమంగా అవుతుంది, ప్రాబ్లమ్స్ లేకుండా జీర్ణాశయం ఫంక్షనాలిటీని మనం మెయింటైన్ చేయొచ్చు. సార్, ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది? సో జనరల్గా మహిళల్లో ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. అలాగే ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడం కూడా ముఖ్యం. ఇవి రెండు కూడా మనం డెఫినెట్గా ఆలోచిస్తే మహిళలు అంత సమంగా వీటిని పాటించరు. ఆ కారణంగా వీళ్ళకి మలబద్ధకం గురవడం, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆకలి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా పరిమాణానికి దారితీస్తుంది. కాబట్టి వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మహిళలైనా పురుషులైనా ప్రాబ్లం లేకుండా మనము ఈ జీర్ణాశయాన్ని సరిగ్గా మెయింటైన్ చేసే విధంగా చేసుకోవచ్చు.